ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. భగవద్గీత ద్వితీయ అధ్యాయం నుంచి 66వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆసక్తి భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.